We call it as a MASS, Micro Entrepreneurship, Agriculture, Skilling and Startup. So we are from Skilling Department where we have different programs, especially from rural government schools. We have a program called Skill in Village. So in this program, from 5th to 8th class, we have a different engagement on life skills and as well as LSRW, listening, speaking, reading and writing. Reading and writing. So it's been almost 7 years that we have been working in this organization, and in Nizamabad district there are 16 schools and Kamareddy 14 schools, in Siddipet 12 schools, and also we are implementing this project in other districts also like Medchal, Malkajgiri, Sangareddy and Vikarabad. So, and as well as skill development programs for graduates also we have, and we have a skill development center at Vinayak Nagar, Rukmini Chamber, and basically our foundation founded by two major important persons. Raju Reddy Garu is basically from Kamareddy, Kosanipet, and Fanindra Sama is from Tarpakal, Balgonda. As you know that Red Bus mobile application, I think some of you know that. So Allu Arjun used to do the ad, Red and Bus and the Red Bus. So Dani founders, my founder Fanindra Sama Garu, my founder. So Raju Reddy sir 2013లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది, కాకతీయ శాండ్బాక్స్. సో ఇప్పుడు దాదాపు 2013 నుంచి ఈ 4 ఆస్పెక్ట్లలో మేము పనిచేయడం జరుగుతుంది. సో రాజురెడ్డి సార్ గారు యుఎస్లో ఉంటారు. సో అక్కడ సుధీర్ కోదాటి సార్ గారిని రాజురెడ్డి సార్ కలవడం జరిగింది. సో దాంట్లో భాగంగా సో వీళ్ళిద్దరికీ ఒక కామన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వాళ్ళని కలిపి సో వై కాంట్ వి కొలాబరేట్ ఈచ్ అదర్ అని చెప్పేసి చెస్ నెట్వర్క్ని కాకతీయ శాండ్బాక్స్ కొలాబరేషన్లో మనము ఇక్కడ నిజామాబాద్ అండ్ యాజ్ వెల్ అస్ కామారెడ్డి, యాక్చువల్గా అంటే స్టేట్ మొత్తం కూడా ప్లాన్ ఉంది ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ప్రతి 20 మంది పిల్లలకి ఒక చెస్ బోర్డ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, దాని ఆబ్జెక్టివ్ ఏంటనేది నాకంటే సుధీర్ కోదాటి సార్ గారు చాలా బాగా చెప్తారు. ఐ రిక్వెస్ట్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. వేదికలు అలంకరించిన పెద్దలు, ఎంఈఓ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, లింగన్న సార్, చాలామంది హెడ్ మాస్టర్లు, తర్వాత ప్రత్యేకంగా గౌరవనీయులు పెద్దలు సుశీలాదేవి గారు. నేను సుశీలాదేవి గారు రాకపోతే బహుశా ఇక్కడికి రాకపోతున్నాము, ఎందుకంటే మా టీం ఉన్నది, వాళ్ళు బహుశా ఈ కార్యక్రమం నిర్వహించు. కానీ 93 సంవత్సరాల పెద్ద మనిషి హైదరాబాద్ నుంచి పిల్లలతో మాట్లాడే అవకాశం, తర్వాత మా కన్న ఊరు పక్కకే మా ఊరు సొంత ఊరు వర్గల్, వాళ్ళ నేటివ్, తను చెప్తారు. అయితే వాళ్ళ పెద్ద కొడుకు ఆత్మచరణ్ రెడ్డి గారు చాలా మందికి పేరు తెలిసే ఉంటుంది. తను మాజీ పార్లమెంట్ సభ్యుడు, ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. దాదాపు ఒక 30-40 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి. నాకు దాదాపు ఒక 6-7 నెలల క్రితమే పరిచయం అయింది. అంతకుముందు ఆత్మచరణ్ రెడ్డి గారి గురించి చాలా తెలిసినా కూడా ప్రత్యక్షంగా నాకు పరిచయం అవడం మాత్రం దాదాపు ఒక 6-7 నెలలే. అయితే మేము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 20వ వార్షిక సెలబ్రేషన్స్ ఏదైతే ఉన్నదో దాని గురించి నేను కాలిఫోర్నియా పోవడం జరిగింది. అప్పటికే మేము చెస్ నెట్వర్క్ స్థాపించి దాదాపు ఒక 7-8 నెలలు అయింది. అయితే నేను అక్కడికి వచ్చే వాళ్ళతోని ఒక 5 చెస్ బోర్డులు పంపియండి, మాకు మనం ఇచ్చేది ఏవైతున్నాయో చాలా స్కూళ్ళలో ఇస్తున్నాం, పంపియండి, అక్కడ వచ్చిన వాళ్ళకి చాలామంది వివరించవచ్చు అని చెప్పి ఆ 3 రోజులు బ్రేక్ఫాస్ట్ టైంలో దాదాపు 1-1.5 మాకు టైం దొరికేది. ఆత్మూరు మురళి గారు ఉండే, కోదండరామ్ గారు ఉండే, చాలామంది. సో అయితే నేను ఈ చెస్ బోర్డు పట్టుకొని టేబుల్ తిరుక్కుంటూ ఇవన్నీ చూపించుకుంటూ, పిల్లలు పెద్ద ఎత్తున సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు, ఫోకస్ అనేది తగ్గిపోతున్నది. ఇది మనకు తక్కువ ఖర్చుతోనే చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే ఒక ఆట కాబట్టి మీరు పరిగణలోకి తీసుకోండి. మీ మండలానికి మీరు కనుక స్పాన్సర్ చేసి ఉంటే మీరు లోకల్గా కోఆర్డినేట్ చేస్తూ ఉంటే 2 రోజులు చూసిండు ఆత్మచరణ్ రెడ్డి గారు. సుధీర్ ఎంత అవుతుంది అని అన్నాక
నేను ఒకటే ఒక క్రైటీరియా అనేది, అది ఇంపాక్ట్ ఉంటుందా లేదా, నువ్వు చెప్పేదాన్ని బట్టి తర్వాత ఆట మీద నాకున్న అవగాహన బట్టి ఇవాళ నేను ఇక్కడ కూడా పిల్లల్ని చూస్తాను, అక్కడ పిల్లలకైతే మరీ అవసరం. ఎందుకంటే వీళ్ళంతా కూడా మొదటి తరం పిల్లలు ఇప్పుడే బళ్ళకు వస్తున్నట్టు తల్లిదండ్రులకు తెలియదు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనది ఉంటుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లాకు మొత్తానికి కూడా నేను స్పాన్సర్ చేస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. అయితే నాతో ఒక మాట ఏమన్నాడంటే, స్పాన్సర్ చేస్తా కానీ ఎక్కడ నా పేరు తీయవలసిన అవసరం, పని కావాలి కానీ పేరు ఎందుకు, పేరు తీయవలసిన అవసరం లేదు అన్నాడు. సో అదే క్రమంలో మేము మా టీంకి అంతా కూడా ఎక్కడ కూడా మీరు ఆత్మచరణ్ రెడ్డి గారి పేరు తీయవలసిన అవసరం లేదు. అయితే నిజామాబాద్తో పాటు కామారెడ్డి, ఉమ్మడి జిల్లాలో కామారెడ్డి కూడా ఉండే కదా, సో కామారెడ్డి కూడా చేస్తారనుకున్న తర్వాత ఆత్మచరణ్ రెడ్డి గారు అన్నారు, కామారెడ్డి నిజామాబాద్ లేదు కదా సుధీర్ అన్నారు. ఇక పర్లేదు నిజామాబాద్ చేసిన కాదని మరి ఎట్లా కామారెడ్డికి ఎట్లా అని చూసినప్పుడు అప్పుడు రాజురెడ్డి గారు ముందరికి వచ్చింది. రాజురెడ్డి గారు ముందరికి వచ్చింది. ఆత్మచరణ్ రెడ్డి గారు కూడా నేను ఆల్రెడీ చెప్పినాం కాబట్టి చూడండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, లేకపోతే మీరేమన్నా నిజామాబాద్కు బియాండ్ ఏమన్నా చేయగలిగితే కూడా పరిగణలో తీసుకోండి అంటే కొన్ని రోజులకు సుధీర్ ఏమన్నా ఇంకేమన్నా అడిగి చూడు, తక్కువ పడితే నేను దానికి కూడా చేస్తా అన్నాడు. అయితే ఈ లోపు రాజురెడ్డి గారు అడిగిన సుధీర్ ఎంత అవుతుందంటే మాకు అప్పటికే తను కొంత అష్యూర్ చేసింది కాబట్టి ఆ తక్కువ పడ్డ అమౌంట్ ఏదైతుందో రాజురెడ్డి గారు ముందరికి వచ్చేసి, సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇవాళ కామారెడ్డి నిజామాబాద్ మొత్తం మనం చెస్ కోర్టు పంపిణీ చేయడానికి కావాల్సిన వనరులను సమకూర్చాం. అయితే ఎందుకు చెస్ అనేది ఎందుకు ఎన్నుకున్నాం అనే దాని దగ్గర కొంచెం నేపథ్యం ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పినట్టు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని మేము దాదాపు అమెరికాలో 20 సంవత్సరాల క్రితం నేను 1998లో అక్కడ చదువుకుంటున్నప్పుడు జయశంకర్ సార్ ఇన్వైట్ చేసి తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీటింగ్ పెట్టి, మొదట్లో ఒక కాలేజీలో క్యాంపస్లో అమెరికన్ ప్రొఫెసర్లు, అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది ఉండే. అప్పుడు ఇక్కడనే ఆదిలాబాద్లో కలరా వచ్చి దాదాపు ఒక 2000 మంది చనిపోతే అది ఎక్కడ కూడా ప్రశ్న రాకపోవడం, అది ఇష్యూ కాకపోవడం, ఇంకా జనాలు చనిపోతూనే ఉండే. ఆ నేపథ్యంలో కొంతమంది మేధావులు కలిసి ఆదిలాబాద్ అంతా తిరిగి వచ్చి ఇది ప్రజల దృష్టి పట్టుకురావాలి, గవర్నమెంట్ దృష్టి పట్టుకురావాలి, బయట ఉన్న మీరు కూడా కొంత ప్రయత్నం చేస్తే బాగుంటుందని అప్పుడు అంటే మేము అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు, యునైటెడ్ నేషన్స్కు, తర్వాత ఇండియన్ ప్రెస్కు, తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కూడా లేఖ రాయడం. ఆ నేపథ్యంలో జయశంకర్ సారు ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం పోయిన దాంట్లో తన అధ్యక్షత వహించింది. కాబట్టి ఒక 2-3 నెలల తర్వాత తన సొంత పని మీద వాళ్ళ తమ్ముడు దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మీరు ఒకసారి వస్తే బాగుంటుంది, న్యూయార్క్ ఒక మీటింగ్ పెడతా అని చెప్పి ఆ మీటింగ్ పెట్టడం. ఆ నేపథ్యంలో తెలంగాణ గురించి కూడా చర్చ రావడం. దాని తర్వాత మాకు ఇవన్నీ తెలిసిన తర్వాత ఇది మరి తెలంగాణ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని కదలకపోతే పని ఎట్లయితుంది, వాళ్ళకి తెలవకపోతే కదులుడు ఎక్కడవుతుంది, కదలకపోతే అక్కడ కదిలికి ఎట్లా వస్తుంది అన్న దాంతో మళ్ళీ ఒక 2 మీటింగ్లు పెట్టిన తర్వాత మేము 1999లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ స్థాపించి 2000 సంవత్సరంలో మళ్ళీ దేశవ్యాప్తంగా కూడా లెక్చర్లు ఇవన్నీ కూడా పెట్టి, ఇదంతా కూడా అప్పటికి ఇంకా టీఆర్ఎస్, కేసీఆర్ ఇదంతా కూడా ఇంకా తెలియదు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే రాష్ట్రం స్థాపించుకోవడము ఇదంతా కూడా ఒక పెద్ద ప్రయత్నంలో భాగం. వ్యక్తిగతంగా మనమేం చేయవచ్చు అని చెప్పి చాలా మంది ముందరికి వచ్చినప్పుడు, మన ఊరికి మన స్కూలుకు అది అన్నప్పుడు మేము పిల్లలలో పాఠ్యాంశాలు కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకు రీడింగ్ హ్యాబిట్స్ అనే దాని మీద ఒక మక్కువ పెంచాలి. లవ్ ఫర్ రీడింగ్ అనేది చిన్నప్పటి నుంచే ఇన్కల్కేట్ చేయాలి. మంచి పుస్తకాలు, మంచి కథల పుస్తకాలు, బొమ్మలే కావచ్చు, ఏజ్ అప్రాప్రియేట్ మెటీరియల్ మన స్కూళ్ళలో పెడితే ఎంతో కొంత దాని ఇదవుతుంది. ఎక్కడ ఒక ఏ మైండ్ ఎక్కడ స్పార్క్ అవుతుందో తెలియదు కాబట్టి మనం చేయాలని చెప్పి అట్లా మొదలుపెట్టి దాదాపు కోవిడ్ వచ్చేంత వరకు మేము రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 150 గ్రామాలలో లైబ్రరీలు నడిపాము. అయితే కోవిడ్తో ఇదంతా కూడా ఆగిపోవడం జరిగింది. మీకు అంతా తెలుసు, అప్పుడు దాదాపు 2 నెలలు ఇదంతా కూడా స్తంభించిపోయింది. తర్వాత తిరిగి మేము పునఃప్రారంభించాలని అనుకున్నప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే, చాలా దిక్కులో గవర్నమెంట్ స్కూళ్ళలో సంఖ్య పడిపోయింది పిల్లలు. కారణాలు అనేకం మీకు తెలుసు, ప్రైవేట్ స్కూల్స్ రావడం కానీ, విత్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ రకరకాల మోడల్స్ రావడం కానీ, దాంతో ఒక గ్రామంలో ఒక 50-20 మంది పిల్లలు ఒక 6వ తరగతి చదువుతుంది అనుకుంటే, ఈ 6వ తరగతి ఒకే ఊరి పిల్లలు 10 భిన్నమైన స్కూళ్ళలో పోవడం. మరి వీళ్ళందరూ 10 భిన్నమైన స్కూళ్ళ పోయి మనం పెట్టాలంటే మనకు వనరులు జరుపు. కాబట్టి ఎట్లా అనే మాకు ఒక మీమాంసలో
మేము దాని తర్వాత టీచర్లు కూడా ఒకప్పుడు శ్రద్ధ చేసినంత చేస్తలేరు అని మాకు అనిపించడం, వీటన్నిటితో ఏంటంటే ఇంత ప్రయాసాల కూర్చి మనం చేసే దాంట్లో ఎఫెక్టివిటీ ఉంటలేదు కాబట్టి, రీచెక్ ఉంటలేదు కాబట్టి మనం దీన్ని తిరిగి ఆలోచించాలని అని చెప్పి అట్లా పూర్తిగా వదిలిపెడితే కూడా బాగుండదు అన్న దాంట్లో మరి ఏం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు నేను ఇండియాకి రావడం, కోవిడ్ టైంలో ఇక్కడ నేను దాదాపు ఒక సంవత్సరం పైన నేను మళ్ళీ పోలేకపోవడం, ఆ నేపథ్యంలో నేను ఊర్లో చాలా క్లోజ్గా పిల్లల్ని అబ్జర్వ్ చేయడం. అయితే అప్పుడు ఎడ్యుకేషన్ మళ్ళా సెల్ ఫోన్ మాధ్యమంగా చదువు చెప్పడం అనేది ఎప్పుడైతే మొదలైందో, త్వరలోనే 3, 4, 5, 6 నెలల్లో పిల్లలు సోషల్ మీడియా, యూట్యూబ్ ఇక వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయని ప్రపంచం లేదు. దాంట్లో ఈ తీట క్యారెక్టర్లు ఉన్న ఇటువంటి వాటిని ఎలివేట్ చేసి చూపించడం, పిల్లలు తొందరగా లోన్ కావడం, దాని ప్రభావానికి లోన్ కావడం, ఇవన్నీ చూసినాక వాళ్ళలో ఒక ఎదుటోని ఉల్లు చేద్దామని ఒక ఇది అమాయకత్వం స్లోగా తగ్గిపోవడం, ఓపికలు నశించడం అన్న ముచ్చట్లు చెప్తాయి. ఇవన్నీ చూసినాక రేపు పిల్లలకు ఏం కావాలి, ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రులు వీళ్ళని గైడ్ చేసుకోలేరు, టీచర్లు అంతంత మాత్రమే పట్టించుకుంటారు ఇటువంటి దగ్గర. మరి బయట యూత్ చూస్తేనే అంత చాలా మంది సగం మంది తాగుబోతులు అవుతారు. ఈ వాతావరణం వెళ్ళినప్పుడు పిల్లలు రేపు ఏం కావాలని అనుకున్నప్పుడు మేము లైబ్రరీ మొదలు పెట్టినప్పుడు వెనుకకు ఆలోచించినప్పుడు మొదట్లో ఒక 3-4 స్కూళ్ళల్లో మేము చెస్ బోర్డులు ఇవ్వడం జరిగింది. వెనుకకి తిరిగి చూస్తే దాని ప్రభావం చాలా అద్భుతంగా కనిపించింది. ఒక 10-15 మంది అప్పుడు నేర్చుకున్న వాళ్ళు తిరిగి చూస్తే వెరీ కలర్ఫుల్ క్యారెక్టర్స్, వాళ్ళ మీద ఒక డాక్యుమెంటరీ తీయవచ్చు, అంత ప్రభావం కనిపించింది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మేము ఒక నిర్ధారణకు వచ్చినామో మేబీ దిస్ ఇస్ ద వే టు గో అని అనుకొని, తక్కువ ఖర్చుతో కూడుకున్నది, లో హ్యాంగింగ్ ఫ్రూట్ కాబట్టి లెటర్స్ గో, ఇది ఆటలు కదా, పిల్లలకు చదువు అది అనుకున్నాం, పేరు కథలు అన్నా కూడా ఎంతైనా చదివే కాబట్టి వాళ్ళకు ఆసక్తి చూపించకపోవచ్చు, కానీ ఆటలు ఉన్న వరకు సహజంగానే పిల్లల్లో ఒక ఉత్సుకత ఉంటుంది కాబట్టి దీంతో మొదలు పెడితే బాగుంటుందని చెప్పి మా ఊర్లో వినాయక చవితి సందర్భంగా 17 పాండల్స్ దగ్గర చెస్ బోర్డులు వంచడం, తర్వాత ఒక నెల రోజుల తర్వాతనే మేము ఊర్లో పోటీలు పెట్టిన తర్వాత ఆ పోటీలో బహుమతి ప్రదానం చేయడానికి అర్జున్ ఎరిగైసి అని వాళ్ళ మదర్, ఒక చెస్ ప్లేయర్ మదర్ని మేము ఇన్వైట్ చేయడం. మీలో అర్జున్ పేరు ఎంతమంది విన్నారో ఒకసారి, అర్జున్ ఎరిగైసి పేరు విన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అర్జున్ ఎరిగైసి టీచర్లు కూడా, విశ్వనాథన్ ఆనంద్ బహుశా తెలిసి ఉంటుంది, చాలా కోనేరు హంపి తెలిసి ఉంటుంది. సో అర్జున్ తెలంగాణ అబ్బాయి, ఫస్ట్ తెలంగాణ నుంచి ఫస్ట్ గ్రాండ్ మాస్టర్, చెస్ గ్రాండ్ మాస్టర్ అతను వరంగల్ వాస్తవ్యుడు. ఇప్పుడు 22 సంవత్సరాలు, 20 సంవత్సరాలప్పుడే అతను ఇండియా నంబర్ 1 ర్యాంకులో ఉన్నాడు. విన్నారా? ఇండియా నంబర్ 1, ఇప్పటికి కూడా ఇండియా నంబర్ 1. 2 ఏళ్ల నుంచి కన్సిస్టెంట్గా మధ్యన ఒక నెల 15 రోజులు భూకేష్ ఆ స్థానం ఆక్రమించింది, కానీ ఇండియా నంబర్ 1. తర్వాత 2 ఏళ్ల క్రితం అతను వరల్డ్ నంబర్ 2 ర్యాంకింగ్, ఈలో ర్యాంకింగ్ అని, ఈలో పాయింట్స్ ఆధారంగా వాళ్ళు ర్యాంకింగ్ అనేది నిర్ణయిస్తారు. సో వరల్డ్ నంబర్ 2 ఉంటే ఇప్పుడు వరల్డ్ నంబర్ 4 5 ఉన్నాడు, అది మారుతుంటుంది ర్యాంకింగ్ బట్టి. అయితే నేను అర్జున్ గురించి తెలిసిన తర్వాత చాలా మంది అడగడం మొదలుపెట్టిన, అర్జున్ తెలుసా, వరంగల్ చదువుకున్న నా మిత్రులే 20 మందిని అడిగితే, అర్జున్ అంటే చెస్ ఆడతారు కదా పిల్లగాడాది ఒకరు, అర్జున్ గురించి తెలియదు ఎవరు అని ఇద్దరే అన్నారు, కానీ మిగతా 18 మంది ఎవరికి అర్జున్ గురించి తెలియదు. మాకు ఒక 6-7 కిలోమీటర్ల దూరం వాళ్ళ స్వగ్రామం జీలుగుడ, ఎల్కతుర్తి మండలం, జీలుగుల తెలియదు, మా ఊళ్ళో తెలియదు, వరంగల్ తెలియదు. మరి చెస్ ప్రపంచంలో ఒక దిగ్గజమైన అర్జున్ గురించి వాళ్ళ సొంత ఊర్లో తెలియదు, చదువుకున్న ఊర్లో తెలియదు. మరి ఊర్లలో తాగుబోతులు అవుతారు ఇదనంటే కాకేం చేస్తారు అంటే, వీళ్ళకు ఒక రోల్ మోడల్స్ అనేది కూడా ఎక్కడ కూడా మనం చెప్తలేం. మన ప్రెస్ కానీ టీవీలు కానీ, మీరు బ్రహ్మానందం తెలుసా అంటే తెలియని వాళ్ళు ఉండరు. విన్నారా? చిన్న కమేడియన్ గురించి అడిగితే తెలియని వాళ్ళు ఉండరు, చదువుకున్నట్టున్నారు. అర్జున్ గురించి అడిగితే తెలుసా అంటే, మొన్నటికి మొన్న మేము హనంకొండ మండలం, కాజీపేట మండలంలో చెస్ బోర్డు దాదాపు ఒక 100 మంది టీచర్లు అడిగితే 3 అంటే 3 చేతులు లేచి. హనంకొండ వాస్తవ్యుడు, హనంకొండ హెడ్ మాస్టర్లకు టీచర్లకు తెలియదు అంటే తప్పు ఎవరిని పట్టాలి, పిల్లలకైనా తెలవాలి. నారాయణ రెడ్డి సార్ అని సెయింట్ పీటర్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆ సార్ని అడిగితే తప్పు మాదేనా, మేము ఆ లెక్కలు ఐఐటి కోచింగ్లు తప్ప ఇక వేరే ఏం చెప్తారేమో, వాళ్ళకు తప్పంతా కూడా మాదే అనేది అనుకుంది. సో నేను కనీసం ఒక 10 ఫ్లెక్సీలు పెట్టండి, పెద్ద సిటీలన్నా తెలిస్తే పిల్లలకు తెలుస్తుంది అది. అయితే మేము మా ఊళ్ళో పోటీలు పెట్టినప్పుడు అర్జున్ వాళ్ళ మదర్ను మేము ఇన్వైట్ చేసి బహుమతి ప్రదానం చేయడం,
దీని గురించి రాయడం, మాట్లాడడం ఇవన్నీ చేస్తున్న క్రమంలో చాలా మంది ముందరికి రావడం, తర్వాత మా ఊరికి మేము చేస్తా, మా మండలాన్ని మేము చేస్తా అని చెప్పి మొదలైనది వీళ్ళందరినీ చెస్ నెట్వర్క్ అనే ఒక గ్రూప్గా ఆర్గనైజ్ చేసి అతి త్వరలోనే చెస్ నెట్వర్క్ అనే సంస్థను రిజిస్టర్ చేసి అక్కడి నుంచి మేము చెస్ బోర్డు పంచడానికి శ్రీకారం చుట్టినాం. ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు 25,000 చెస్ బోర్డు పైన ఆల్రెడీ పంచినాం ప్రభుత్వ పాఠశాలలు. సో అయితే మేము చెస్ బోర్డులు ఇవ్వడంతోనే ఆపుతారు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అయితే మొత్తం కవర్ కానీ స్కూల్ లేదు. నిజామాబాద్ కామారెడ్డికి వచ్చే వరకు దాదాపు ఒక 15 మండలాలు కవర్ అయినాయి. ఈ స్కూల్స్ సమ్మర్లో స్కూల్స్ ఎండ్ అయ్యేలోపు ఇంకో 10-12 మండలాలు కవర్ అవుతాయి. స్కూల్స్ రీఓపెన్ అయినాక ఒక 2 నెలల్లో దాదాపు మేము అన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు కరీంనగర్ మొదలుపెట్టినాం, వరంగల్ మొదలుపెట్టినాం. ఒక 2-3 సంవత్సరాలలో దాదాపు తెలంగాణ అసలు చెస్ ఆట రాని గ్రామం ఉండొద్దు. ముఖ్యంగా పిల్లలకే పరిమితం కాకుండా యూత్ కూడా నేర్పాలని ఎక్కడెక్కడైతే ప్లాట్ఫామ్స్ నిజామాబాద్ లాంటి ప్లేస్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలని వీటి ద్వారా మేము గ్రామ వాస్తవ్యులకు కూడా ఆటలు నేర్పించాలి. ఇప్పుడు 50-55-60 ఏళ్ళకి వచ్చే వరకు మతిమరుపు డిమెన్షియా అనేది చాలా పెద్ద ఎత్తున మొదలవుతుంది. డాక్టర్లు కాంప్లైంట్ చేయాలి అల్జైమర్స్ డిమెన్షియా అనేది. ఇటువంటి వాటికి కూడా బ్రెయిన్ ఎక్సర్సైజ్గా చాలా పెద్దవాళ్ళలో కూడా చెస్ ఆడడం అనేది మనం నేర్పాలి. ఒకప్పుడు పర్చేస్ కానీ పెద్ద మనుషులు పుంజీతం కానీ ఇవన్నీ ఆడేది కాబట్టి యాక్టివ్ ఉండేది. ఇవన్నీ సో చెస్ను మళ్ళీ మనం ప్రవేశపెట్టడం అనేది పెద్ద పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా చేయాలి. కానీ పిల్లలతో మొదలు పెడితే పిల్లలు నేర్చుకుంటే ఇంటింటికి ఒక చెస్ బోర్డు కనుక అయ్యేది ఉంటే వాళ్ళ నాయనమ్మలకో వాళ్ళ వాడలో ఉన్న వాళ్ళకో వాళ్ళకు నేర్పుతుంటారు. కాబట్టి ఫస్ట్ మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లల మీద దృష్టి పెట్టినాం. ప్రైవేట్ స్కూల్ పిల్లల మీద కూడా కొంతమంది అంటున్నారు వాళ్ళని ఎందుకు డిస్క్రిమినేట్ చేయాలి, వాళ్ళకు కూడా ఇస్తామని అంటున్నారు. కానీ చాలా వనరులతో కూడుకున్నది కాబట్టి ఫస్ట్ అయితే ఇది చేద్దాం, తర్వాత వాళ్ళని రీచ్ చేద్దాం అని చెప్పి చేస్తున్నాం. దీనితో పాటు మేము కాలేజ్ చెస్ క్లబ్లు కూడా మొదలు పెడుతున్నాం. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ట్రిపుల్ బాసర్లో మేము మొదలు పెట్టినాం. కేఎంసీ కాకతీయ మెడికల్ కాలేజ్ చేయబోతున్నాం. కిడ్స్ వాళ్ళని ఇట్లా చాలా కాలేజీలలో కూడా, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఊళ్ళ నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఊళ్ళకి ఆటలు పట్టుకపోవడం, పిల్లలలో ప్రచారం చేయడం, అక్కడ ఇక్కడ వీళ్ళు వాలంటీర్ చేయాలంటే కూడా మనకు పెద్ద ఎత్తున మానవ వనరులు హ్యూమన్ రిసోర్స్ కావాలి. కాబట్టి మనకు ఈ కాలేజ్ పిల్లలను మనం పెద్ద ఎత్తున వీళ్ళ హెల్ప్ తీసుకుందామని చెప్పి కాలేజ్ చెస్ క్లబ్ కూడా మొదలు పెట్టడం జరిగింది. అయితే కేరళలో మరోటికల్ అని ఒక గ్రామం ఉంది. మరోటికల్లో ఒక టీ కొట్టు నడిపే అతను ఈ పిల్లలంతా గాలికి తిరుగుతాళ్ళు, తాగుడుకు అలవాటు అవుతాళ్ళు. ఎట్లా అని ఆ టీ కొట్టు దగ్గరనే ఒక 2-3 టేబుల్ తీసుకొచ్చి చెస్ బోర్డులు వేసింది. అక్కడ చెస్ బోర్డులు వేసి వాళ్ళతో మొదలైన ఒక ప్రయత్నం ఏదైతున్నదో ఇవాళ గ్రామంలో 4-5 ఏళ్ల నుంచి మొదలు పెడితే దాదాపు 80 ఏళ్ల వరకు ఊరికి ఊరు మొత్తం ఆట వచ్చే గ్రామంగా ఫస్ట్ 100% చెస్ లిటరేట్ విలేజ్ ఇన్ ద హోల్ కంట్రీ. విన్నారా? 100% చెస్ లిటరేట్ విలేజ్ ఇన్ ద హోల్ కంట్రీ. సో మరోటికల్ స్ఫూర్తిగా మేము ఒక మరోటికల్ ప్రైజ్ అని అనౌన్స్ చేసినాం. అది ఈ మధ్యన మీరు గుర్తుండదు, సండే స్పెషల్లో, మొన్నటి సండే స్పెషల్లో చెస్ నెట్వర్క్ గురించి స్టోరీ వచ్చింది. మీరు చూసిందో లేదో మీరు మళ్ళీ చూడండి. దాంట్లో మరోటికల్ ప్రైజ్ మీద గురించి కూడా రాద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకు అలొకేట్ చేసింది ఒకటే పేజీ నిడివి కాబట్టి ఇది సరిపోదని రాయలేదు. సో మరోటికల్ ప్రైజ్ ఏంటంటే 100% ఆట వచ్చిన గ్రామం ఏదన్నా కనుక ఉండేది ఉంటే దానికి 5 లక్షల రూపాయలు మీకు ప్రైజ్ ఇవ్వబోతున్నాం. కాబట్టి మీరు కనుక చొరవ తీసుకొని మీ ఊళ్ళో మీ పెద్ద మనుషులకు పిల్లలకు వీళ్ళందరూ పిల్లలు కనుక మొదలయ్యి ఉంటే మనకు అక్కడక్కడ మరోటికల్ ప్రైజ్ విన్నర్స్ కూడా తయారయ్యే అవకాశం ఉంది. సో ఎనీవే అయితే చాలా ఉన్నాయి, కానీ ఇక్కడికి స్టాప్ చేస్తా. అంటే మేము మా మొదటి ఇంట్రెస్ట్ ఏముంటే పిల్లలలో రీడింగ్ హ్యాబిట్స్ అనే దాంతో మొదలైతే ఏదైతున్నదో మళ్ళీ ఈ చెస్ నెట్వర్క్ ఇవన్నీ చేస్తున్న క్రమంలో చాలా మంది విద్యావేత్తలు, సోషల్ యాక్టివిస్టులు, కలెక్టర్లు, డిఈఓలు ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి మళ్ళీ రీడింగు, లైబ్రరీస్ అనేది కూడా మేము ఫోకస్లో తీసుకురావాలనే ప్రయత్నం అది మేము విరమించుకోలేదు, అది కూడా చేస్తాం. అయితే చెస్ బోర్డు ఉన్నాయి ఇక్కడ మన నాకు అది అందుకోండి. అది దాని మీద ఒక ఇది ఉన్నది, అది ఒక్కసారి నేను చెప్పి నేను ఇది చేస్తా. అదే అయితే ఇంతకుముందు అన్నట్టు మన సుశీలాదేవి గారు నేను యాక్చువల్లీ ఇవాళ వేరే ప్రోగ్రామ్ ఉండే,
ఎప్పుడైతే తను ఒప్పుకున్నదో ఇక నేను ఇంకా తప్పనిసరి రావాలి, తనను గర్వడానికన్నా రావాలని చెప్పి ఇది చేసిన. చాలా టైంకి వచ్చింది, దాంతో మాట్లాడుతుంది. వాళ్ళ చెల్లె వాళ్ళ డాటర్ కూడా మా ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకుని ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్న తర్వాత ఒకప్పటి పంటలు ఎట్లుండే, ఇక్కడ వాతావరణం రాజకీయాలు ఏంది, ఇవన్నీ కూడా మాట్లాడుతుంటాయి. అయితే నేను మాట్లాడాలంటే మీరు మాట్లాడితే బాగుంటుంది, పిల్లలకు పెద్దలందరికీ కూడా స్ఫూర్తి. కాబట్టి అమ్మ మీరు మాట్లాడాలి, మీరు ఏ విషయం అన్నా మీరు ఫ్రీగా, మీకు దోస్తే కదా మీరు మాట్లాడండి. చాలా వింటున్నారు చాలా కేర్ఫుల్గా ఈ ఏజ్లో. అంటే 4 గంటలు మీరు హైదరాబాద్ నుంచి రావాలంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. సో సార్ నేను అది వాళ్ళది తీసుకొచ్చినాక మాట్లాడితే ఈ లోపు మీరు కంటిన్యూ చేయండి. ఒకటి అది అమ్ముతుంది మాట కూర్చుంటారా కొంచెం దగ్గర పెట్టి ఇంకొంచెం దగ్గర